పాన్ ఇండియన్ మూవీస్ చాలా రెడీ అవుతూనే ఉన్నాయి. కానీ ఈ ఒక్క మూవీ చుట్టూ మాత్రం చాలా అంటే చాలా బజ్ తిరుగుతుందనమాట. మరి ఆ మూవీ ఇంకేదో కాదండి, అల్లు అర్జున్ గారని ఒకవైపు, కాదు జూనియర్ ఎన్టీఆర్ గారే హీరో అని ఇంకొక వైపు. ఇంతకీ ఆ మూవీ ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరు, ఇదంతా కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ 6000 అయితే దాటిందనమాట. అలాగే ఇన్స్టాగ్రామ్లో 6000 ఫాలోవర్స్ని అయితే దాటగలిగాం. సో ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే. ఇది ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే కనుక గాడ్ ఆఫ్ వార్ ఆర్ మురుగా. సో ఈ టైటిల్ విన్నప్పటి నుంచి కూడా ఎవరు నటిస్తారా అని చాలామంది అయితే వెయిట్ చేశారనమాట. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ వెళ్ళిందైతే మాత్రం అల్లు అర్జున్ గారికి అని అప్పట్లో చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అలాగే త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది అని కూడా అప్పట్లో అయితే అనౌన్స్ చేశారనమాట. ఇంతకుముందే వీళ్ళ ఇద్దరు కలిపి 3 మూవీస్ అయితే తీశారనమాట. జులై కానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ, అలా వైకుంఠపురంలో కానీ. సో మంచి టాక్ని అయితే సొంతం చేసుకున్నాయి అప్పట్లో. మళ్ళీ వీళ్ళిద్దరు కొలాబరేషన్ అంటే మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయని చెప్పొచ్చు. కానీ కొన్ని అనివార్య కారణాలు, మెయిన్లీ ఏంటి అంటే కనుక పుష్ప తర్వాత నుంచి మన అల్లు అర్జున్ గారి డేట్స్ అయితే ఖాళీ లేనంత బిజీగా అయితే ఉన్నాయన్నమాట. వైపు అట్లీ గారు, ఇంకొక వైపు లోకేష్ కనకరాజ్ గారు, మరొక వైపు నుంచి సందీప్ రెడ్డి వంగా గారు, తర్వాత మళ్ళీ పుష్ప 3తో సుకుమార్ గారితో అయితే నటించబోతూ ఉన్నారనమాట. సో వీటన్నిటి వల్ల ఆయనకి డేట్స్ ఖాళీ లేకపోవడం, అలాగే ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్ అప్ చేయడం వల్ల అయితే మాత్రం కొద్దిగా ఈ స్టోరీని పక్కన పెట్టారు అన్న టాక్ అయితే నడిచిందనమాట. సో ఆ స్టోరీ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి వెళ్ళిందని అయితే అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. దానికి తోడు ఆయన చేతిలో కూడా ఆ బుక్ పట్టుకొని ఉండటము, ఎక్కువగా ఆ బుక్తో కనబడుతూ ఉండడం వల్ల ఈ స్టోరీ ఈయన దగ్గరికే వెళ్ళింది, ఇది కన్ఫామ్ అని అయితే అనుకున్నారనమాట. అంతేకాకుండా నాగవంశీ గారు తెలిసిందే కదండి, ప్రొడ్యూసరు. సో ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అనమాట. సో మరి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనకి నచ్చిన హీరోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఆయనకి చాలా ఇష్టం, మరి ఆయన్నే కన్ఫర్మ్ చేశారు అన్నారనమాట. మళ్ళీ ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్ ఏవైతే ఉన్నాయో, డ్రాగన్ కానీ, కొరటాల శివ గారితో తీయబోతున్న దేవరా 2 కానీ, దాని తర్వాత మళ్ళీ జైలర్ మూవీ తీల్చిన నెల్సన్ దిలీప్ కుమార్ గారితో కానీ, ఇలా వరుసగా మూవీస్ ఉండడము, ఈయన కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు అన్న అయితే టాక్ నడిచింది. మళ్ళీ అదే స్టోరీ తిరిగి అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చింది అని అయితే మాత్రం కన్ఫర్మ్ అయిందనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ షూట్ అనేది స్టార్ట్ అయ్యి ఓవరాల్గా మూవీ గురించి అప్డేట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తే తప్ప మనం ఏ కంక్లూజన్కి రాలేమన్నమాట. కానీ ఇందులో నటించబోయే హీరోకి మాత్రం నెక్స్ట్ లెవెల్లో గుర్తింపు వస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అంటే డైరెక్ట్గా మురుగన్ గురించి చెప్తూ ఉన్నారు, అంటే కుమారస్వామి గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి అందులోనూ ఆ లీడ్ రోలు చాలా స్పెషల్గా ఉండబోతుంది. కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి డైరెక్టర్ ఏ రేంజ్లో చూపిస్తారో తెలిసిందే కదా. సో మరి ఇలాంటి మైథాలజీ మూవీలో ఎవరు నటిస్తారు ఏంటి అనేది మాత్రం చాలా హాట్గా అయితే నడుస్తూ ఉందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లోకి రీచ్ అయ్యే మూవీగా అయితే ఉండబోతుంది అని ఇరు వర్గాల ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. మరి ఎవరికి కాన్సెప్ట్ వెళ్తుంది అంటే మాత్రం ఎక్కువగా అల్లు అర్జున్ గారికే మళ్ళీ కాన్సెప్ట్ వెళ్ళింది అని టాక్ వినబడుతూ ఉందన్నమాట. చూద్దాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కానీ, అందులో నటించబోయే హీరోకి కానీ. మరి మీరు ఎవరికి సెట్ అవుతుంది అనుకుంటున్నారు, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికా లేదు అంటే అల్లు అర్జున్ గారికా? కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.